అది 15 ఏళ్ల భూ పంచాయతీ. రికార్డుల్లో తప్పుగా నమోదైన పాపానికి నాటి నుండి నేటి వరకు బాధితుడు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అడుగడుగునా అవినీతి అధికారులే ఎదురవడంతో తనకు న్యాయం చేయండి అని హైకోర్టుని ఆశ్రయించాడు. అక్రమార్కులు, అవినీతి అధికారులు అంతా ఒక్కటై హైకోర్టు ఆర్డర్ని కూడా తుంగలో తొక్కేశారు. ఎక్కడా తనకి న్యాయం జరగడం లేదని చివరికి కరీంనగర్ సిపి అభిషేక్ మహంతికి ఫిర్యాదు చేశాడు బాధితుడు. అక్కడ తనకి చేదు అనుభవం ఎదురవడంతో ఇక ఆత్మహత్యే శరణ్యమంటున్నాడు. ఇంతకీ ఎవరా బాధితుడు, ఏమా కథ? ఈయన పేరు నీరుమల్ల శ్యామ్ సుందర్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు. మానకొండూరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో సర్వే నెంబర్ 1262, 1266లో 3 ఎకరాల 10 గుంటల భూమి కొనుగోలు చేశారు. 2009 నుంచి 2011 సంవత్సరం మధ్యకాలంలో దేశబోయిన బాలయ్య కుమారుల నుంచి భూమిని పలు దఫాలుగా శ్యామ్ సుందర్ కొనుగోలు చేశారు. అయితే 3 ఎకరాల 10 గుంటల ఆ భూమిని ఎకరాల్లో కాకుండా చదరపు గజాలలో కొనుగోలు చేశారు. చదరపు గజాలలో కొనుగోలు చేయడం వల్ల ధరణిలో ఆయన పేరుకు బదులు భూమి అమ్మిన పాత పట్టదారుల పేర్లు వచ్చాయి. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న భూ కబ్జాదారులు దేశబోయిన బాలయ్య కుమారులను ప్రలోభాలకు గురిచేసి ఆ భూమిని తమ పేరు మీదకి బదలాయించుకునే ప్రయత్నాలు చేశారు. ఈ విషయాన్ని గమనించిన శ్యామ్ సుందర్ మానకొండూరు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన భూమిని భూ అక్రమార్కులకు రిజిస్ట్రేషన్ చేయవద్దని విన్నవించుకున్నారు. కానీ తహసీల్దార్ కార్యాలయంలోని కొంతమంది అవినీతి అధికారులు లంచం తీసుకుని తన భూమిని కబ్జాదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్టు శ్యామ్ సుందర్ తెలిపారు. భూమి తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న కబ్జాదారులు అంతటితో ఆగకుండా సుడాలోని కొంతమంది అవినీతి అధికారులను సంప్రదించి వారి ద్వారా లేఅవుట్లకి పర్మిషన్ తెచ్చుకునే పనిలో పడ్డారు. ఇది గమనించిన బాధితుడు శ్యామ్ సుందర్ సుడాకి కంప్లైంట్ చేశాడు. అక్కడ కూడా శ్యామ్ సుందర్కి చుక్కెదురైంది. సుడాలోని కొంతమంది అవినీతి అధికారులు కూడా భూ కబ్జాకోరులతో కుమ్మక్కై లేఅవుట్లకి పర్మిషన్ ఇచ్చారని బాధితుడు చెబుతున్నాడు. గత్యంతరం లేక చివరికి బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బాధితుడికి ఫేవర్గా స్టే ఆర్డర్ ఇచ్చింది. అయినా కూడా కబ్జాదారులు ఆ భూమిలో రియల్ దందా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో బాధితుడు శ్యామ్ సుందర్ 3 నెలల క్రితం కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిని కలిసి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు స్వీకరించిన సిపి ఆ కేసుని ఈఓడబ్ల్యూ వ్యవహారాలు చూస్తున్న రూరల్ ఏసీపీ వెంకటరమణ వద్దకు పంపించినట్టు బాధితుడు శ్యామ్ సుందర్ తెలిపారు. అయితే రూరల్ ఏసీపీ కూడా ఆ భూమి విషయంలో ఎటూ తేల్చకుండా మిన్నకుండిపోయారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. భూమికి సంబంధించిన ఫైల్ని రూరల్ ఏసీపీ 2 నెలలుగా తన వద్దే పెట్టుకోవడంపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన భూమి విషయంలో తహసీల్దార్ మరియు సుడా కార్యాలయంలో జరిగినట్టుగానే ఏసీపీ వద్ద కూడా మ్యాన్ప్లేట్ జరగవచ్చని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. సిపి అభిషేక్ మహంతి ఈ విషయంలో తక్షణం జోక్యం చేసుకోవాలని బాధితుడు శ్యామ్ సుందర్ కోరుతున్నారు. ఇప్పటికైనా సిపి గారు తనకి న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యమని బాధితుడు శ్యామ్ సుందర్ రోధిస్తున్నారు. నిర్మల శ్యామ్ సుందర్, కరీంనగర్ వాసిని. నేను 2008లో మానకొండలో 3 ఎకరాల 30 గుంటలు తొవ్వలతో కలిసి తీసుకున్నాము. మేము గదాల లెక్క తీసుకున్నాము. 2019లో ధరణి, 1920లో ధరణి వచ్చింది. ధరణి వస్తే ధరణిలో కూడా పాత పట్టదారుల పేరు మీద మా ప్లేస్ వచ్చింది. వచ్చినాక మేమే కబ్జాలు ఉన్నాం. అక్కడ పట్టదారులు వచ్చి ఎంఆర్ఓ కంప్లైంట్ చేశాము. ఎంఆర్ఓ కంప్లైంట్ చేస్తే ధరణిలో మళ్ళీ పాత పట్టదారుల చేస్తే మీరు ఎవరికి రిజిస్టర్ చేద్దని చెప్తే కూడా కంప్లైంట్ చేస్తే కూడా ఏం చేసిండు, మళ్ళీ పైసలు తీసుకునేదో సమ్ జరిగినాక మళ్ళీ రియల్టర్లను పట్టదారు కొలిడై దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక తర్వాత ఏం చేసిన వీళ్ళు సుడాకు లేఅవుట్ పోతుందని తెలిసి సుడా కూడా చేశాను. సుడా కూడా కంప్లైంట్ ఇచ్చాను. సుడాలో కూడా చెప్తే వాళ్ళు ఎవరిని లేదు. సేమ్ మళ్ళీ వాళ్ళని కూడా కొలిడైన సుడా వాళ్ళను వీళ్ళు రియల్టర్ కొలిడైనరు. కొలిడైనాక తర్వాత ఏమైంది, నేను కోర్టుకు పోయాను. కోర్టుకు పోయినాక ఏమైందంటే కోర్టుకు పోయినా కూడా చెప్పినా వాళ్ళు వినలేదు. వాళ్ళ ఎల్పీ నెంబర్ ఇచ్చింది. వాళ్ళకు ఎల్పీ నెంబర్ క్యాన్సిల్ అని స్టే ఆర్డర్ వచ్చింది మాకు. దాన్ని పట్టుకొని సిపి మహంతి గారు, గౌరవ సిపి మహంతి గారికి పోయాము. పోతే 3 నెలల కింద పోయాము. గౌరవ సిపి ఏం చేశారంటే గౌరవ ఏసీపీ వెంకటరమణ గారికి ఇచ్చారు. 3 నెలల కిందనే ఇచ్చారు. 3 నెలలకెళ్ళి ఎంక్వైరీ జరుగుతుంది. మాకు సత్వరం న్యాయం జరగాలని కోర్చున్నాను సిపి గారిని. కూడా కానీ ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ పైసలకు లోబడి నన్ను ఇబ్బంది చేసింది. ఇప్పటి వరకు మొత్తము డబుల్ రిజిస్ట్రేషన్లు అయినాయి.
సిపి గారు నా మీద దయతలిచి జల్దీ సమస్య పరిష్కారం చేయాలని కోరుచున్నాను. గౌరవ ఏసీపీ గారికి ఆరు సిపి గారికి నాకు కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నది. ఇబ్బంది జరుగుతుంది, నాకు ఆత్మహత్య శరణ్యం అనిపిస్తుంది. అంత టెన్షన్ పెడుతుండ్రు. ఇలా చిటుమల సీన్ అనే వ్యక్తి మధ్యవర్తి బాగా ఇబ్బంది చేస్తున్నాడు. బాగా ఇబ్బంది చేస్తున్నాడు. బాధితుడు నీరుమల్ల శ్యామ్ సుందర్ భూ తగాదా విషయంలో సిపి అభిషేక్ మహంతి జోక్యం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ తగాదాని పరిష్కరించి ఆయనకు తక్షణం న్యాయం చేయాలని కోరుతున్నారు.